హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మామిడికాయతోటి పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పచ్చి పులుసు నార్మల్ పచ్చి పులుసు కంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకోవాలి. మామిడికాయను శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసుకొని 2 కప్స్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ మామిడికాయను మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4-5 విజిల్లు రానివ్వాలి. ఈ మామిడికాయ పచ్చి పులుసుని ఇలా మామిడికాయని ఉడికించుకొని కాకుండా స్టవ్ పైన కాల్చుకొని కూడా చేసుకుంటారు. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. మరి మాడిపోకుండా ఇలా లైట్గా కాల్చుకొని పక్కన ఉంచుకోవాలి. 5 విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక మామిడికాయ ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయను ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. మామిడికాయ పూర్తిగా చల్లారిన తర్వాత పైన స్కిన్ మొత్తం నీట్గా పీల్ చేసుకోవాలి. మామిడికాయను కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా స్కిన్ మొత్తం నీట్గా పీల్ చేసుకోవాలి. ఇలా స్కిన్ మొత్తం నీట్గా పీల్ చేసుకున్న తర్వాత గుజ్జును మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఇలా చేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ గుజ్జును మాత్రమే సపరేట్ చేసుకోవాలి. గడ్డలుగా ఉన్నాయి అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మామిడికాయ గుజ్జును తీసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందుగా కాల్చి ఉంచుకున్న ఎండుమిరపకాయలను ఇలా చేత్తోటి నలుపుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలను స్టవ్ పైన కాల్చడం వలన స్మోకీ ఫ్లేవర్తో పచ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఎండుమిరపకాయలను వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా చేత్తోటి నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. నీళ్లను మామిడికాయ పులుపుకు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, ఇంకా కొద్దిగా ఇంగువని వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లో ఉంచుకొని పోపును నిదానంగా దోరగా వేయించుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి ఉంచుకున్న పచ్చి పులుసులోకి వేసుకోవాలి. ఇలా పోపును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ పచ్చి పులుసు వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.